హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పేది మామిడికాయ తురుముతోటి పులిహార అండి. దీనికి ఒక గ్లాస్ మీడియం సైజ్ గ్లాస్ తోటి నేను విడిగానే అన్నం వండాను. అన్నం పొంగు రాగానే బియ్యం వేసారు. పొంగు రాగానే దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే ముద్ద అవ్వకుండా ఉంటుంది. తర్వాత మామిడికాయ శుభ్రం కడిగి నేను సగమే వాడాను, ఆ కాయలు సగం వాడండి. దాన్ని తురుముకోవాలి. తురుముకుని ఈ అన్నం ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని దాని మీద కొద్దిగా నూనె వేసి ఉప్పు ఈ తురుము వేసేసి ఉంచేయండి. తర్వాత మనం బాండీ పెట్టుకుని దానికి కావాల్సిన నూనె, దానికి సరిపడిన నూనె, మరీ ఎక్కువ అక్కర్లేదండి, అందుకని సరిపడిన నూనె ఒక 3 స్పూన్లు నూనె వేసుకున్నాను. 3-4 స్పూన్లు చాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లోనే మనం వేసిన గుడ్డు, ఒక గుప్పుడు వేసిన గుడ్డు అండి, దానికి సరిపోతాయి. వేసుకుని బాగా వేయించాలి, ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించి వేసిన గుడ్డు కూడా. తర్వాత ఎండుమిర్చి వేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేయనివ్వండి. వేసి ఇంగు కూడా వేసి, తర్వాత పసుపు వేయనివ్వండి. మామూలుగా అన్నంలో వేసుకుంటే పసుపు వాసన వస్తుందని కొంతమందికి ఇష్టపడరు, అది నేనేంటి ఇందులో వేసి వెంటనే పొయ్యి కట్టాలి. ఆ నూనెలో కలుస్తుంది కాబట్టి మనం దాని మీద వేసుకున్నాం. ఈ బౌల్లో వేసుకుని ఈ పోపంతా బౌల్లో వేసి అడిగి పై తిప్పితే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది, పులుపది సరిపోతుంది, అంతా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మరిన్ని వీడియోలకి అవకాశం ఇవ్వండి.